భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఏపీ టెట్ కు దరఖాస్తు చేయడానికి 11 రోజుల సమయం, ఏపీ డిఎస్సి కి దరఖాస్తు చేయడానికి 11 రోజుల సమయం అనేది ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఏపీ టెట్ 2024 కు మరి ఫీజు పేమెంట్ చేయడానికి ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోయింది. కేవలం ఎవరైతే ఇది వరకు ఫీజు అనేది పే చేసి ఉంటారో అటువంటి వారు వారి యొక్క అప్లికేషన్ ను సబ్మిట్ చేయడానికి మాత్రమే మరి ప్రింట్ ఫామ్ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఏపీ టెట్ 2024 కు సంబంధించి ఫీజు పేమెంట్ అనేది నిన్నటితో పూర్తయింది. ఇక అప్లికేషన్ ఫామ్ సబ్మిషన్ అనేది ఈ రోజుతో పూర్తవుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఏపీ టెట్ కు ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 17 వరకు మరి ఫీజు పేమెంట్ కు, ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 వరకు అప్లికేషన్ సబ్మిషన్ కు సమయం ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ఈ రోజు మరి అప్లికేషన్ సబ్మిషన్ కు మాత్రమే అవకాశం ఉంది. నిన్నటితో ఫీజు పేమెంట్ కు అవకాశం అనేది పూర్తయిపోయింది. కాబట్టి ఎవరైనా ఈ రోజు కొత్తగా ఫీజు పేమెంట్ చేయాలి అనుకుంటే ఏపీ టెట్ కు సంబంధించి ఇక దరఖాస్తు చేయడం కుదరదు. చాలా వరకు మరి చాలా మంది ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ కు దరఖాస్తు సమయం పొడిగిస్తారు అని అనుకున్నారు, కానీ మరి ఎటువంటి అఫీషియల్ సమాచారం ఇప్పటి వరకు లేదు. ఏపీ టెట్ కు దరఖాస్తు సమయాన్ని పెంచుతామని మరి చాలా మంది అభ్యర్థులు అయితే పెంచుతారని అనుకున్నారు. ఇక్కడైతే మనకు పేమెంట్ ఆప్షన్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మరి రేపటి నుంచి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కూడా క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 18 లోపు మరి దరఖాస్తు సమయాన్ని కరెక్ట్ గా ప్రభుత్వం ఇక్కడ పాటిస్తున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి చాలా మంది అభ్యర్థులు అయితే ఏపీ టెట్ 2024 కు సంబంధించిన దరఖాస్తు సమయాన్ని పొడిగిస్తారని అనుకున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం పొడిగించలేదు. పొడిగిస్తామంటున్నటువంటి అఫీషియల్ సమాచారం కూడా ఇప్పటి వరకు లేదు. మరి దీంతో ఏపీ టెట్ 2024 దరఖాస్తు ప్రక్రియ అనేది ముగిసినట్టే మనకు కనిపిస్తోంది. ఇక మరోపక్క ఏపీ డిఎస్సికి కూడా ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు పేమెంట్ కు అవకాశం కల్పించడంతో పాటు ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు అప్లికేషన్ సబ్మిషన్ కు సమయం ఇవ్వడం జరిగింది. మరి మరో 4 రోజుల్లో ఏపీ డిఎస్సి 2024 దరఖాస్తు ప్రక్రియ అనేది కూడా ముగియబోతోంది. కాబట్టి అభ్యర్థులు త్వరపడి మరి ఆలస్యం చేయకోకుండా ఇంకా ఎవరైనా అప్లై చేయనటువంటి వారు ఉంటే ఏపీ డిఎస్సి కూడా త్వరగా అప్లై చేసుకోవడం మంచిది. కాబట్టి అభ్యర్థులు త్వరపడి ఏపీ డిఎస్సి కూడా దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఏపీ టెట్ కు సంబంధించినటువంటి పేమెంట్ ఆప్షన్ క్లోజ్ అయిపోయింది. అప్లికేషన్ ఫామ్ కు సంబంధించి మరి ఈ ఆప్షన్ కూడా ఈ రోజు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఏపీ టెట్ 2024 మరియు ఏపీ డిఎస్సి 2024 దరఖాస్తు ప్రక్రియకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సిలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.